పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జీహెచ్ఎంసీ మట్టి గణపతుల పంపిణీ చేపడుతోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా విగ్రహాలను జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి 150 డివిజన్లలో మట్టి గణపతుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఇటు జీహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున కూడా పర్యావరణ హితమైనటువంటి మట్టి గణపతుల విగ్రహాల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షలకు పైగా మట్టి విగ్రహాల పంపిణీ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్లోని ప్రతి డివిజన్లో కూడా అంటే దాదాపు 150 డివిజన్లలో కూడా ఏదైతే ఈ మట్టి విగ్రహాల పంపిణీ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం ఏదైతే తార్నాకలో కూడా మట్టి విగ్రహాల పంపిణీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. మేడం చెప్పండి, ఈ మట్టి విగ్రహాల పంపిణీ అనేది ఎలా జరుగుతుంది ఏంటి? ఈ రోజే మేము మట్టి విగ్రహాల పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. 5 లక్షల వరకు హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ కోఆర్డినేషన్తో 5 లక్షల మట్టి విగ్రహాలు మేమందరికీ కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్కి, ప్రతి ఒక్క డివిజన్కి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి అందే విధంగా ప్రతి ఒక్కరి ఇంటింటికి ఎవరైతే వినాయకుడిని పెట్టుకుని ఇంట్లో పూజించుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వినాయకుడికి అందే విధంగా మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇది 2 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. రేపు కూడా మేము ఇక్కడ వినాయకులను పెడుతున్నాం. ఇంకా వచ్చే పబ్లిక్ ఎవరైనా ఉన్నా లేకపోతే మేమైనా ఇంటింటికైనా వెళ్ళి ఎవరికైనా లేవు అంటే వేరే ఏరియాలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి ఈసారి మా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ మీటింగ్లు కానీ, మంత్రుల ఆధ్వర్యంలో మీటింగ్స్ కానీ, మేయర్ కమిషనర్ ఆధ్వర్యంలో మీటింగ్స్ కానీ ప్రతి దగ్గర కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఏది అడిగినా కూడా కోరిక ప్రకారం ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా నెరవేర్చడం జరిగింది. ఈరోజు మేము చూస్తే 2-3 లేక్స్ చూసి రావడం జరిగింది. ఆ లేక్స్లో కూడా క్లీనింగ్, కలరింగ్, బేబీ పాండ్స్ అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయకుడు మట్టి వినాయకుడిని ఇంట్లోనే పెట్టుకొని వీటి నిమజ్జనం కూడా బేబీ పాండ్స్లో చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఫ్యామిలీతో సహా వెళ్ళి మంచి నిమజ్జనం చేసుకోవచ్చు. కాబట్టి మీ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వినాయకుడి పుణ్యమాని మనకి 2-3 రోజుల నుంచి వర్షాలు భారీగా పడినప్పటికీ కొంచెం రోడ్లు డ్యామేజ్ అయినప్పటికీ ఆ వర్క్ అంతా కూడా మా జిహెచ్ఎంసీ ముందుండి ఈరోజు కొంచెం వెదర్ బాగుంది కాబట్టి మేము అన్ని పార్ట్ హోల్స్ కూడా క్లియర్గా క్లోజ్ చేయాలని, అవన్నీ ఎక్కడన్నా డీషిల్టింగ్ ఇవన్నీ ఇంకేమైనా ఉంటే కూడా క్లీన్ చేయాలని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇలాగే చాలా సంతోషంగా వర్షాలు ప్రజలు అందరం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం వినాయక చవితి శుభాకాంక్షలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం, జరుపుకునే ప్రతి పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోనాలు అయితే చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఎక్కడ ప్రజలకు చిన్న ఇబ్బంది జరగలేదు. కాబట్టి ఈసారి ఈ వినాయకుడికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మా ఆఫీసర్స్ కానీ, మా జడ్సీస్, జోనల్ కమిషనర్స్ కానీ, మా కమిషనర్ కానీ, మేయర్ కానీ మేమందరం కూడా ముందుండి అంటే ఎప్పుడు ఇంత ముందు జాగ్రత్తగా 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి మేము మీటింగ్స్ పెట్టి ప్రోగ్రామ్స్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.